హాయ్ గైస్, వెల్కమ్ టు రాంపురం పొరగాలు. ఈరోజు చిన్న వీడియో ఏంటంటే రంజిత్ వాళ్ళ టమాటా చేను దగ్గరికి వచ్చినాం అనమాట. వాడు టమాటా చెట్లకు నీళ్ళు పెడుతున్నాడు. ఎట్లా చేస్తున్నాడు అనేది మొత్తం చెప్తాను నేను, చూడండి. ఇది రంజిత్ వాళ్ళ ఇల్లు. ఇదంతా ఇక వాళ్ళ ప్లేస్ అనమాట. ప్లేస్లో కూరగాయలు, ఈ సొర చెట్లు అంటారు కదా, అక్కడ వంకాయ తోట ఉంటుంది, ఇక్కడేమో గోంగూర. ఇదంతా టమాటా చేను అనమాట. టమాటకాయలు చూసాక చిన్న చిన్న కాయలు అనమాట. ఇప్పుడే దానికి నీళ్ళు పెట్టడానికి ఇప్పుడు రంజిత్, ఇదంతా వాళ్ళదే, రంజిత్ వాళ్ళ ప్లేస్. ఇది సపోర్ట్ చెట్టు, అది నిమ్మ చెట్టు. అది మన రంజిత్ కనబడతాడు చూడండి. రంజిత్ ఇంకోసారి హాయ్ చెప్తున్నాను. రంజిత్ ఇప్పుడు మోటార్ వేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఇటు వచ్చి ఇటు మళ్ళీ ఒక్కొక్క వరుసలో అట్లా వెళ్ళిపోవాలన్నమాట. టమాటాలు ఇప్పుడే జస్ట్ కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో ఇప్పుడు మంచిగా నీళ్ళు పెడితే నెక్స్ట్ అందుకుంటాను. ప్రజెంట్ టమాటాలు రేట్ లేవు కాబట్టి ఈ టైంలో వేసుకున్నారు. ఇప్పుడు అందుకునే వరకు ఏమన్నా రేట్ వస్తే కొంచెం మంచిగా ఉంటుంది. నీళ్ళు వస్తున్నాయి చూడండి అక్కడి నుంచి. కానీ పంటలు పండియాలంటే చాలా కష్టం, కానీ వాటికి దగ్గర రేట్ అయితే రావట్లేదు ఎక్కడ. తెలిసిందేగా అందరికీ. పండించడానికి 6 నెలలు కష్టపడాలా, ఆ డప్పులు తెచ్చడానికి 5 సంవత్సరాలు కష్టపడాలి. రంజిత్ పారబట్టిండు. ఇప్పుడు ఆ వాటర్ని అన్నిటినీ ఈ సర్కిల్స్లో ఇట్లా సర్కిల్ చేసుకుంటా తీసుకెళ్ళాలి. చాలా అంటే చాలా ఇప్పుడు ఘోరమైన కష్టం. దున్నడానికి ఛాన్స్ లేదు, దున్నితే చెట్లు చచ్చిపోతాయి. సో ఆ పారతోనే చిన్నగా లైన్ చేసుకుంటా వాటర్ని దాంట్లోకి పంపించాలి. వస్తున్నాయి కదా వాటర్. వాటర్ ఇంకా ఇక్కడ చూడండి, సొరకాయలు, చిన్న చిన్న సొరకాయలు అన్నమాట. రంజిత్ వాళ్ళ చేనులో అన్నీ పండిస్తారు. సొర చెట్లు అన్నమాట. వ్యూ బాగుంది కదా ప్లేస్. ఇంకా అవన్నీ వంగ చెట్లు, అవేమో కూర బొబ్బరి అంటారు కదా, కూర బొబ్బరి చెట్లు. రంజిత్ వాళ్ళ ఇల్లు అదే కనపడుతుంది కదా. ఇదంతా రంజిత్ వాళ్ళ ప్లేస్ ఉంది, కానీ ధనవంతుడు కాలేకపోతాడు. అంతేగా రంజు, ప్లేస్ అయితే ఉందిలే కానీ ధనవంతుడు కాలేకపోతున్నా. నీళ్ళు వదిలిండు చూడండి. ఇట్లా 4 లైన్లలో పోతున్నాయి కదా, అది ఆ చివరి దాకా పోవాలి. అట్లా ఈ పొలం మొత్తం అంటే ఈ చేను మొత్తానికి కనిపిస్తుంది కదా, ఇట్లా ఒక్కొక్క లైన్ అట్లా పెట్టాలి. రంజు మ్యాన్, ఇవాళ దోలు తీరిద్దా? తప్పదు మరి, కష్టపడుతున్నాం కానీ ఫలితం ఉండదు కదా. టమాటాలు అప్పటికి రేట్ రావాలని కోరుకుంటూ నేను మీ రంజిత్. మళ్ళీ టమాటాలు మంచి పెద్దగా కోతగా వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో పెడతాం, అప్పుడు చూడండి. కానీ బాగుంటుంది ఇట్లా పొలంలో పొద్దున్న. సరే బ్రో, వీడియో అయితే అయిపోయింది. అంటే చిన్న బ్లాగ్ ఏదంటే చూపెట్టాలి రంజిత్ వాళ్ళకి చేయనని చేసినాం. ఇంకో మా రంజిత్ గారు ఆల్రెడీ ఎట్ వర్క్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్లు, షేర్లు మీ ఇష్టం అది. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.